ఫోకస్ టీవీ న్యూస్ కి స్వాగతం. బాణత్ అనుష వైఫ్ ఆఫ్ రాజేష్ శంకర్ తండా మోత్య తండా గ్రామం వారి వివాహం బాణతు రాజేష్ సనా బిచ్వా సప్పిడిగుట్ట తండా గ్రామం కేశమూర్తం మండలం గారితో 2016లో వివాహం జరగగా వీరికి 2 పిల్లలు కలరు. గత సంవత్సర కాలంగా బాణతు రాజేష్ తన తండాలో వరుసకు బిడ్డ అయ్యే పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని తన తల్లిదండ్రులతో కలిసి తన భార్య అయిన అనుషను అదనంగా 5 లక్షల వరకట్నం తీసుకురమ్మని మానసికంగా శారీరకంగా వేధిస్తూ గత 9 నెలల క్రితం ఇంట్లో నుండి వెళ్లగొట్టడంతో అప్పటి నుండి తన తల్లిగారి ఇంటి వద్ద ఉంటూ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు చేయగా పలుమార్లు ఇరువురికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. తను కావాలని పలుమార్లు పెద్ద మనుషుల ద్వారా వాయిదాలు వేస్తూ పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు. ఇట్టి పంచాయతీలో అనుష పేరు మీద 1 ఎకరం పొలం పట్టా చేయించి కాపురానికి తీసుకుపోయేటట్లు తీర్మానం చేసుకుని అట్టి తీర్మానం ధిక్కరించి తనకు ఏ విధమైన న్యాయం చేయకపోవడంతో అనుష కేసు పెట్టమని కోరగా కేసు నమోదు చేసి రాజేష్ ని పోలీస్ స్టేషన్ కి పిలిపించగా ఇరు వర్గాలు పోలీస్ స్టేషన్ ముందు గొడవ పడుతుండగా మేము వెళ్లి ఇరు వర్గాల్ని అక్కడి నుండి పంపిస్తుండగా రాజేష్ తన గుండెలో నొప్పి వస్తుందంటూ బాధపడుతూ క్రింద పడిపోగా వెంటనే తన వాళ్ళు ఒక ప్రైవేట్ వాహనంలో హాస్పిటల్కి తరలించగా తర్వాత తాను అనేక తప్పుడు ఆరోపణ చేయడం జరిగింది. మేము అక్కడ ఉన్నాము. ఆ లోపే కింద పడిపోయిండు. ఇక హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. ఇప్పుడు నాకేమో న్యాయం జరగట్లేదు సార్. మేము చేయాలి అర్థం కావట్లేదు. 2 నా పిల్లలు సార్. వీళ్ళు పిల్లలు లేరని చెప్తున్నారు సార్. నాకేమో పిల్లలు లేరు. ఆమె పిల్లలు పుట్టారు సార్. వాళ్ళు పిల్లలు పుట్టారు ఆమెకు, అందుకే ఇంకో పెళ్లి చేసుకున్నా అని అబద్ధాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు 2 పిల్లలు ఉన్నారు సార్, కానీ లేరని చెప్తున్నారు. ఇప్పుడు నా మీద మా అమ్మ మీద తప్పుడు మాటలు చెప్తున్నారట సార్. మాట్లాడుతుంటారు మా అమ్మ సార్. చెప్పమ్మా, ఏం జరిగింది? నీ బిడ్డకు అన్యాయం ఏం జరిగింది? మీ అల్లుడు ఏమన్నాడు? మా అల్లుడు సార్, నేను ఫస్ట్ 10 లక్షలు కట్నం ఇచ్చినాం. 17 తులాలు కట్నం బంగారం ఇచ్చినాం సార్. ఆ బంగారం ఇచ్చిన దాంట్లో మళ్ళీ అందరు కలిసి ఆయన చెల్లికి అన్న చెల్లెలు పారిపోయినరు. వాళ్ళు అన్న చెల్లెలు పారిపోయినప్పుడు ఇక మేము కూడా మా బిడ్డ ఇక చంపేస్తాం, నరికేస్తాం, ఈ పిల్లగానికి చంపేస్తాం అన్నారు. అనేసరికి మేమేం చేసినాం, ఇక మా బిడ్డ పరిస్థితి మేము చూసుకోవాలి కదా. అట్లా అని మా బిడ్డకు ఆడ పిటిషన్ ఇచ్చినాం. 10 పిటిషన్ ఇచ్చినాం. 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఎంత తిరిగినా కూడా ఆయన వస్తలేడు. లాస్ట్కి వచ్చిండు సార్. ఫస్ట్ పెద్ద మనిషి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ప్లాన్ డేట్ అని చెప్పుకున్నారు. మళ్ళీ 40-50 మంది కూర్చున్న తర్వాత ఏమో 3 ఎకరాలు 8 గుంటలు పొలం, ఎకరం 12 గుంటలు వాళ్ళు దాచుకున్నారు. చెప్పలేరు ఎక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పిండ్రు. సరే అమ్ముకున్నారని నా బిడ్డకు అబద్ధం చెప్పినా పోన్లే అని మేము కూడా సరే ఇచ్చిందే చాలు ఇక నా బిడ్డకు అట్లా అనుకొని ఇక ఆమె బతుకుతుందని అనుకున్నాం సార్. అనుకునేసరికి 10వ తారీఖు మేము ఈ నెలలో 10వ తారీఖు చేపిస్తాం, 12 తులాలు బంగారం ఇస్తాం అని చెప్పిండ్రు. చెప్పినాక ఇక మేము ఇక్కడ ఎస్ఐ సార్ కలిసినాం సార్. ఎస్ఐ సార్ కలుస్తుంటే సరే అమ్మ నేను పిలిపిస్తాను, మీదేందో మేము చేపిస్తామమ్మా, మీకు న్యాయం చేపిస్తామమ్మా అని అన్నాడు ఎస్ఐ సార్. అట్లా మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన నాకు ఇట్లా హట్టాగ్ వచ్చింది ఇట్లా అని పడిపోయిండు. నా బిడ్డ కొట్టడానికి వచ్చిండు. మరి నీ భార్య ఏమైనా తప్పు చేసిందా అంటే లేదు సార్, నా భార్య ఏమైనా తప్పు చేయలేదు సార్ అన్నాడు. మరి నీకేమైందిరా, ఎందుకు చేపిస్తే ఏమైందిరా అంటే వాళ్ళ బాబాయ్ అంటాడు కదా, 30 గుంటలు భూమి ఉంది, 30 గుంటలు దాంట్లో ఏమో 10 గుంటలు అమ్మేసినాం, 20 గుంటలే ఉంది, 20 గుంటలు చేపిస్తాం, లేకపోతే లేదు, ఈ భూమే లేదని చెప్తున్నారు, ఈ పిల్లలు లేరని చెప్తున్నారు సార్. నా బిడ్డకు న్యాయం జరగాలి సార్. నా బిడ్డకి ఏం న్యాయం చేస్తారో అదే న్యాయం చేయండి సార్. మీరు అసలు పిల్లలే లేరు, తప్పుడు మాట్లాడుతున్నారు సార్ మా మీద. 2 అంటే మాకు గలీజ్ మాటలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ బాబాయ్ సార్, భద్రు అనేది వాళ్ళ బాబాయ్ మా మీద కక్ష పెట్టుకొని నాన్న బూతులు తిడుతున్నాడు సార్. మాకు ఆయనకు ఇష్టం వచ్చినట్టు ఆయన బిడ్డకే ఇచ్చి పెళ్లి చేసిండు సార్. ఏరే వాళ్ళు కూడా కాదు, బానోత్ చేసుకున్నారు వాళ్ళు. ఇది సార్ మా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఇది సార్. అక్కడ ఎస్ఐ పిలిపించి ఏమన్నా కొట్టలే సార్, కొట్టలే. ఆయనే డ్రామా చేసిండు. నేను ఎస్ఐ సార్ కూడా చెప్పిన సార్, ఈయన పిట్ట కథలు చెప్తాడు సార్, ఇట్లనే చేస్తాడు సార్ అని చెప్పిన. అక్కడ ఎక్కడ పోయినా కూడా ఆయన ఇదే చెప్తారు సార్ అని కూడా చెప్పినాను నేను. ఎస్ఐ సార్ కొట్టలే, ఏం చేయలే వానికి. ముట్టుకుని కూడా ఆడనే ఉన్నాం సార్. కొట్టుడు లేదు, ఏం లేదు సార్.
ఇట్లా న్యాయం చేయకపోతే ఇక చేసేది ఎవరు? ఎస్ఐలు అంటే ఎస్ఐల మీద పిఆర్ అవుతున్నారు, కానిస్టేబుల్ అంటే వాళ్ళ మీద. ఇప్పుడు ఈ అమాయకుల పరిస్థితి ఏం చేస్తారు? ఏదైనా ఉంటే మరి ఎవరు న్యాయం చేస్తారు? ఎస్ఐ చేస్తారా, మరి మీడియా వాళ్ళు చేస్తారా? అక్కడ తప్పుడు ప్రచారం చేసిన మీడియా వాళ్ళు చేస్తారా? ఎవరు చేస్తారు? ఒకరు మాట్లాడితే ఒకరు మాట్లాడడానికి వస్తలేదు వాళ్ళకి. ఇట్లా రోడ్డు పెట్టి ఇట్లా మాట్లాడుకోవాలి అయితే కూడా బాగానే ఉంది. వాళ్ళకి ఒకరు అంటే ఒకరు అందరికి వస్తలేదు. వీళ్ళని ఎవరు చూసుకుంటారు? సొంత ఇప్పుడు అందరం మనం కూడా పెళ్లి చేసుకున్నాం, సొంత బాబాయ్ కూతుర్ని పెళ్లి చేసుకొని సంసారం చేస్తున్నాం మనము. మేము కూడా పోయినాం సముద్రం పోలీస్ స్టేషన్, అక్కడ కూడా మాట్లాడినాం, అక్కడ కూడా న్యాయం చేయలేదు. ఆ బదులు ప్రతి దానికి ముందడుగు వేసిండు. ఇప్పుడు దేనికి కూడా ముందడుగు వేస్తలేడు. ఏదైనా ఉంటే తప్పుడు ప్రచారం చేస్తాడు. గుంటలు గుంటలు భూమిని పక్కకి వేసుకుంటాడు, తర్వాత అది తీసుకొని అవన్నీ చేసుకుంటాడు. అవసరం అవన్నీ? ఇవి న్యాయం కాదా? మా పరిస్థితి ఏంది? సొంత మరదలే కదా, ఆయన ముందు పెళ్లి చేపించిండు. ఆయన మాజీ ఎంపీటీసీ, మళ్ళీ తర్వాత కూడా ఎవరైతే వాళ్ళ ఊరు మళ్ళీ కూడా ఇచ్చినాం. ఆయన ముందు పడ్డాడని ఈమెను ఇచ్చిర్రు. ఆయన లేని ఆ ఊరు పేరు తెలియదు, ఆ అడ్రస్ కూడా నాకు తెలియదు. ఇక్కడ ఈమెను అమాయకులు అనేది తీసుకొని చిన్న తలంలో పెళ్లి చేపించుకొని పోయిండు. తెలియని పరిస్థితిలో ఈమెను తీసుకుపోయి అక్కడ దారుణంగా అన్యాయంగా చేయడం అవసరమై. ఈ పిల్లలు ఉన్నా కూడా లేరని చెప్పి నాకు నోటికి అన్నం తింటారు, గడ్డి తింటారా వాళ్ళు? మొన్న సార్ కుట్టిన ఆయనకే సపోర్ట్, ఆయన మాజీ ఎంపీటీసీ అంటున్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారా లేరా ఆయనకు తెలుసు కదా, బతులునే కదా ముందు వచ్చి చేయించుకున్నది. పిల్లలు లేరని తప్పుడు ప్రచారం చేసినప్పుడు ఆయన కూడా మాట్లాడాలి. ఇప్పుడు ఒక్కటండి, పిల్లలు లేరని ఒకటి, రెండోది ఆమె చెల్లె కావాలి. చెల్లె కావాలి, తండ్రి తండ్రి అంటే తమ్ముడికి పొత్తు ఇవ్వాలని చేయొచ్చా? అదే భద్రు అదే భద్రు ఆవిడ వచ్చి గోల్డ్ ఇచ్చేయమ్మా, గోల్డ్ ఇచ్చేస్తే గోల్డ్ ఇస్తావా ఇవ్వవా? ఈమె కొడతాడు, వాళ్ళు వచ్చి ఖాళీ చేసిండు. 17 తులాలు బంగారం ఖాళీ చేసిండు. 12 తులాలే నయ చేసిండు. పెద్ద మనిషి సరే ఫోన్లే అని అనుకున్నాం. ఎందుకు ఫోన్లే అనుకుంటా? పెద్ద మనిషి సావని కొడుకు సావని ఎక్కడైనా ఫోన్లే అని కూడా అనుకున్నాం. చెల్లితోనే కాపురం చేసుకొని ఆడుకున్నాం. 8 నెలల నుంచి తిరిగి మేము ఎక్కడో బతుకుతున్నాం. మా బతుకు మేము ఏదో బతుకుతున్నాం. మాకు బతకనిస్తలేరు, ఎవరు బతకనిస్తలేరు. మొన్న ఎస్ఐ కూడా కొట్టిండు, అమ్మ ఎస్ఐ వాళ్ళని. అనసేపు ఆట ఆడిపిస్తాడంట. ఏం ఆట ఆడిపిస్తాడు ఆయన? ఆట ఆడుకోమని చెప్తున్నాడా? చూపిస్తాను ఇక్కడ వచ్చి సంసారంగా చేస్తాను, నాకు ఎమ్మెల్యేలు ఎంపీటీసీలు అందరు తెలుసు అంట. ఆయన ఎంపీలు అన్ని అందరు తెలుసు అంట. తెలుసు అని నా బిడ్డ జీతం ఆగం చేసిండా? ఎందుకు చేస్తున్నాడు? బదులు ఎందుకు చేస్తాడు? ఎమ్మెల్యే తెలుసు మాత్రం ఎమ్మెల్యే అరే ఫలాని సంసారం ఆగం చేయమని చెప్తున్నాడా? చెల్లికి పెళ్లి చేయమని చెప్తున్నాడా? 2 సంవత్సరాలు మా ఇంట పడి మేము పిల్లని అంటే 2 సంవత్సరాలు మా ఇంట పడి ఉండి. ఇదే బద్రు జ్యోతి ఇద్దరు కలిసి వాళ్ళు పెళ్ళ మొగలు కలిసి మళ్ళీ పెళ్ళ మొగలు కలిసి వాళ్ళ బిడ్డకే ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఒక కులం దానికి పెళ్లి చేసిండ్రు. వాళ్ళు బాణకే ఇచ్చి పెళ్లి చేసిండ్రు. ఆయన నా బిడ్డ జీవితంతో ఆడుకుంటున్నారు. ఏం న్యాయం చేస్తారు? మీరు మీడియా వాళ్ళు న్యాయం చేస్తారా? ఎస్ఐ న్యాయం చేస్తారా? ఎమ్మెల్యే న్యాయం చేస్తారా? ఎవరు న్యాయం చేస్తారో చేయండి సార్. న్యాయం చేయాలి. పిల్లలు లేరు, నాకు పిల్లలు కానీ వాళ్ళు ఇంకా మాట్లాడతారు. ఎస్ఐ సార్ కొట్టిండు, ఇట్లా అబద్ధాలు ఆడుకుంటా బతుకుడు కాదు. అది పారిపోయింది ఆయన. ఎస్ఎస్ఆర్ చూసిండు, ఎస్ఎస్ఆర్ని చేసి సార్ ఉండకూడదు కానీ ఏదో ఒక ప్లాన్ చేసింటారు. మాకైతే పిల్లలు కాదంటే ఎవరు చెప్తారు సార్? 2 పిల్లలు అక్కడికి వాళ్ళు కాదని పక్కన వేసేసి పిల్లలు లేరు అదును పోయిందంటే పద్ధత. ఈ పిల్లలు పిల్లలు లేరని అంటున్నారు సార్. మేము చూపెట్టాలని ఫోటోలు కూడా ఇస్తాం సార్. పిల్లలు లేరని అంటున్నాడు. డబ్బులు ఇచ్చింది ఇచ్చారు అమ్మ మొన్న రౌడీతనం నాలుగు కూతులు తింటున్నారు సార్. వాళ్ళు స్కూల్కు దింపేసి పారిపోయింది ఆయన. అభివృద్ధి కేంద్ర క్యాంటర్కు
ఉల్టా మాట్లాడుతున్నారు సార్ ఇద్దరు వాళ్ళ బాబాయ్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుతున్నారు ఇట్లా అని సార్ వేసే సార్ ఎందుకు అట్లా చేస్తున్నా ఈరోజు నైట్ ఇక్కడనే ఉందని అంతే చెప్పింది సార్. ఆ లోపే అతను మేము అక్కడ ఉన్నాము, ఆ లోపే కింద పడుకోండి హాస్పిటల్ తీసుకెళ్ళింది సార్. ఇప్పుడు నాకేమో న్యాయం జరగట్లేదు సార్, ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇద్దరు నా పిల్లలు సార్, పిల్లలు లేరని చెప్తున్నారు సార్. నా బిడ్డ జీవితం ఎట్లా చేయాలో అట్లా చేయండి సార్. మీకు ఎట్లా న్యాయం అయితే అట్లనే చేయండి. వాళ్ళు పిల్లలు పుట్టారు ఆమెకు, అందుకే ఇంకో పెళ్లి చేసుకున్నా అని అబద్ధాలు ఆడుతున్నారు సార్. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు సార్, కానీ లేదని చెప్తున్నారు. నువ్వు చెప్పాము జరిగింది చెప్పు. ఏమైతుంది చెప్పమ్మా, ఏం జరిగింది? నీ బిడ్డకు అన్యాయం ఏం జరిగింది? మీ అల్లుడు ఏమన్నాడు? వాళ్ళు సార్ నేను 10,000 ఫస్ట్ 10 లక్షలు కట్నం ఇచ్చినాం, 17 తులాలు కట్నం బంగారం ఇచ్చినాం సార్. బంగారం ఇచ్చిన దాంట్లో మళ్ళీ అందరు కలిసి ఆయన చెల్లికి అన్న చెల్లెలు పారిపోయింది. అన్న చెల్లెలు పారిపోయినప్పుడు ఇక మేము కూడా మా బిడ్డ ఇక చంపేస్తాము, నరికేస్తాం, ఈ పిల్లగానికి చంపేస్తాం అన్నారు. అనేసరికి మేము చేసి ఇక మా బిడ్డ పరిస్థితి మేము చూసుకోవాలి కదా. అట్లా అని మా బిడ్డకు ఆడ పిటిషన్ ఇచ్చినాం, 10 పిటిషన్ ఇచ్చినాం. 8 నెలల నుంచి తిరుగుతూనే ఉన్నాం సార్. ఎంత తిరిగినా కూడా ఆయన వస్తలేడు. లాస్ట్కి వచ్చింది సార్. ఫస్ట్ పెద్ద మనిషి కూర్చున్నారు, మాట్లాడుకున్నారు, ప్లాన్ డేట్ అని చెప్పుకున్నారు. మళ్ళీ వచ్చి మళ్ళీ 40-50 మంది కూర్చున్నారు. కూర్చున్న తర్వాత ఏమో 3 ఎకరాలు ఎన్నేసుకుంటారు పొలం, ఎకరం 12 గుంటలు వాళ్ళు దాచుకున్నారు, చెప్పలేరు. ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పిండ్రు. సరే బిడ్డకు అబద్ధం చెప్పినా పోలే అని మేము కూడా సరే ఇచ్చిందే చాలు ఇక నా బిడ్డకు అట్లా అనుకుని ఇక ఆయన దొరుకుతుందని అనుకున్నాం సార్. అనుకునేసరికి 10వ తారీఖు చేపిస్తాం, 17 తులాలు బంగారం ఇస్తాం అని చెప్పింది. చెప్పినాక ఇక మేము ఇక్కడ ఎస్ఐ సార్ కలిసినాం సార్. ఎస్ఐ సార్ కలుస్తుంటే సరే అమ్మ నేను పిలిపిస్తాను, మీదేందో మేము చేపిస్తామమ్మా, మీకు న్యాయం చేపిస్తామమ్మా అని అన్నాడు ఎస్ఐ సార్. అట్లా మాట్లాడుతూనే ఉన్నాం. ఆయన నాకు ఇట్లా హట్టాగా వచ్చింది ఇట్లా అని పడిపోయాడు. నా బిడ్డ కొట్టడానికి వచ్చిండు. మరి నీ భార్య ఏమైనా తప్పు చేసిందా అంటే లేదు సార్ నా భార్య ఏమి తప్పు చేయలేదు సార్ అన్నాడు. మరి నీకేమైందిరా, ఎందుకు చేపిస్తే ఏమైందిరా అంటే వాళ్ళ బాబాయ్ అంటాడు కదా 30 గుంటల భూమి ఉంది, 30 గుంటలు దాంట్లో ఏమో 10 గుంటలు అమ్మేసినాం, 20 గుంటలు లేదు, భూమే లేదని చెప్తున్నారు, ఈ పిల్లలు లేరని చెప్తున్నారు సార్. నా బిడ్డకు న్యాయం జరగాలి సార్. నా బిడ్డకు ఏం న్యాయం చేస్తారో అదే న్యాయం చేయండి సార్. మీరు పిల్లలు అసలు పిల్లలే లేరు, తప్పుడు మాట్లాడుతున్నారు సార్ మా మీద. ఇద్దరు అంటే మాకు గలీజ్ మాటలు కూడా మాట్లాడుతున్నారు వాళ్ళు. వాళ్ళ బాబాయ్ సార్ భద్రు అనేది వాళ్ళ బాబాయ్ మా మీద కక్ష పెట్టుకొని నాన్న బూతులు తిడుతున్నాడు సార్. మాకు ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఆయన బిడ్డకి ఇచ్చి పెళ్లి చేసిండు సార్. వేరే వాళ్ళు కాదు, బానొత్తే చేసుకున్నారు వాళ్ళు. ఇది సార్ మా పరిస్థితి, నా బిడ్డ పరిస్థితి ఇది సార్. అక్కడ ఎస్ఐ పిలిపించి కొట్టలే సార్, కొట్టలే. ఆయనే డ్రామా చేసిండు. నేను ఎస్ఐ సార్ కూడా చెప్పిన సార్ ఈయన పిట్ట కథలు చెప్తాడు సార్, ఇట్లనే చేస్తాడు సార్ అని చెప్పిన. అక్కడ ఎక్కడ పోయినా కూడా ఆయన ఇదే చెప్తారు సార్ అని కూడా చెప్పినాను నేను. ఎస్ఐ సార్ కొట్టలే, ఏం చేయలేవానికి. అన్నే ఉన్నాం సార్, కొట్టుడు లేదు ఏం లేదు సార్.